నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రక్త పరీక్ష కేంద్రంలో జరిగిన తీవ్రమైన తప్పిదం పేషెంట్ల ప్రాణాలతో ఆటలాడుతున్నారనే విమర్శలకు తావిచ్చింది. వైఎస్ నగర్ కు చెందిన రేష్మా అనే మహిళ కడుపులో గడ్డ సమస్యతో బాధపడుతూ తీవ్ర కడుపు నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. డ్యూటీ డాక్టర్ ఆమెకు యూరిన్ బ్లడ్ పరీక్షలు చేయించాలని రిసిప్ట్ ఇచ్చారు. అనంతరం రేష్మా రక్త పరీక్ష కేంద్రంలో అవసరమైన నమూనాలు అందజేసి రిపోర్ట్ కోసం వేచి చూసింది. ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆసుపత్రిలోనే వేచి ఉన్న రేష్మా చివరకు రిపోర్ట్ కోసం వెళ్ళగా అక్కడ టెక్నీషియన్ చెప్పిన మాటలు ఆమెను కుటుంబ సభ్యులను షాక్ గురి చేశాయి. తమ రిపోర్ట్లను వేరే వ్యక్తులకు ఇవ్వబడినట్టు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల రిపోర్ట్ తీసుకెళ్లిన వారికి తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని, ఏవైనా అనర్థాలు జరిగితే దానికి బాధ్యత ఎవరని ప్రశ్నలు లేవనెత్తారు. వైద్య వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేసే ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా రిపోర్ట్లను తారుమారు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేష్మా డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు రేష్మా, మా పేరు చాన్ బాషా సార్. మా వైఫ్ పేరు షేక్ రేష్మా. మా భార్య పానంబాలక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చింటే అవి మార్నింగ్ 10 గంటలకు వచ్చాము. రిపోర్ట్లు చేసినారు, రక్తంది ఈయనది అన్ని రిపోర్ట్లు చేశారు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే 1:30 రాకుండా రిపోర్ట్లు ఇస్తామన్నారు అని సరే అని వచ్చినాము. నా భార్య వచ్చింటే రిపోర్ట్ చూస్తున్నాం, బయటని వచ్చిపో అని 2 వరకు కూర్చోబెట్టారు, 2:30 వరకు కూర్చోబెట్టారు. నా భార్య దాని తర్వాత నాకు కాల్ చేసింది. నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను పోయి అడిగితే నా రిపోర్ట్ అంటే ఏం రిపోర్ట్ తీయదు అంటే మా భార్య సార్ అంటే ఏ దానికి వచ్చినావు నువ్వు రిపోర్టు, ఏ దానికోసం వచ్చినావు రిపోర్ట్ అంటే బ్లడ్ది పాస్ది ఇచ్చినాం సార్. ఏంటంటే ఆ రిపోర్ట్ అంటే ఆ రిపోర్ట్ మిస్ అయింది, పెద్ద సార్ ఉన్నాడు మాట్లాడుకోని. ఆ సార్ దగ్గర పిలిచిపోతే ఆ సార్తో మాట్లాడాను. ఆ సార్ ఏమంటానంటే అది రేష్మా అనే ఇద్దరు ఉన్నారు భాష, మీ రిపోర్ట్ రేష్మా అనుకుని వాళ్ళకి ఇచ్చేసారు, మీకు చేతితో రాసిస్తాం మేము రాక ఏం కాదు అని చెప్తున్నాను సార్. నేనేమో అడుగుతున్నా అంటే ఇప్పుడు నాకు రిపోర్ట్ ఇస్తారు, రాసిస్తారు, అవతల మా భార్య రిపోర్ట్ ఆమెకు తీసుకుపోయింది, సార్ దగ్గరికి వెళ్తుంది. ఆ ట్రీట్మెంట్ మనం చేస్తే అవతల ఆమె చేస్తే ప్రాబ్లం లేదు సార్. మా పేద వాళ్ళతో వీళ్ళు ఆడుకుంటున్నారు. పోయి అడిగితే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా నవ్వుకుంటా రెస్పాన్స్ సరిగ్గా లేకుండా మళ్ళీ నాకు లోపల పిలుస్తున్నారు. సార్ రాండి సార్ లోపల, మీరు లోపల రండి సార్ అంటే వద్దు సార్ నేను మీరే సార్ మాట్లాడదాము దాని తర్వాత అంటే అవసరం లేదు వాళ్ళతో, మీరు రాండి లోపల రండి సార్, సారీ సార్ అంటున్నారు. ఆమెకు అవతల ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేసుకుంటే ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆమె పరిస్థితి ఎట్లా? దీని మీద కొంచెం పెద్దవాళ్ళు సహకరించి చేయాలని కోరుకుంటున్నాను. రేష్మా, మేము వైష్ణగర్లో ఉంటాము. నేను పొత్తి కడుపు నొప్పితోని పొద్దున ఆసుపత్రికి వచ్చిన 10 గంటలకి. డాక్టర్ గారు అంటే టెస్టులు రాసిచ్చింటే చేయించుకుని వచ్చి ఇక్కడ యూరిన్ టెస్ట్కి ఓపీ ఇచ్చింటే వాళ్ళు 1:30-12కి ఇచ్చినాను. 1:30కి రాకుండా రిపోర్టు తీసి పెడతామని చెప్పినారు. నేను 1:30కి వచ్చినాను కరెక్ట్. వాళ్ళు చూసి వాళ్ళ కనపడకపోతే కూర్చుండి అని చెప్పినారు. కూర్చున్నాను, 2:30 వరకు కూర్చున్నా కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఇంకా మా భర్త పిలిపించి నేను చెప్పింటే వాళ్ళు పోయి అడిగింటే ఇంకా ఓపీ కనపడడం లేదు, మిస్ అయిపోయింది, రిపోర్ట్లో ఒకటి రాసిస్తాము మేము అని చెప్తున్నారు వాళ్ళు. ఓపీ అయితే కనపడడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ కాడ పోతే ఓపీ అడిగేది, ఓపీ ఎట్ట పోగొట్టుకున్నామని నాకే అరిసేది వాళ్ళు డాక్టర్లు. అందుకని వీళ్ళకి అడుగుతుంటే వీళ్ళేమో కనపడడం లేదని చెప్తున్నారు సార్. రెస్పాన్సే ఇవ్వడం లేదు. అడిగితే కూర్చోండి అని మాత్రమే ఒకటే చెప్తున్నారు వాళ్ళంటే. మా పొద్దు నుంచి ఏం తినకుండా ఎక్కడ కూర్చున్నాం సార్. నా రిపోర్టు వేరే ఆమెకు ఇచ్చినారు. నా ట్రీట్మెంట్ వేరే వాళ్ళకు చేస్తే అట్లా ఇబ్బంది కదా ఆమెకు చేస్తే.
నా ట్రీట్మెంట్ వేరే వాళ్ళకి చేస్తే ఆమెకి ఇబ్బందే కదా. నేనేమో రేపన్నా వచ్చి చేయించుకుంటాను రిపోర్ట్లు. ఆమె పరిస్థితి ఎట్టా, ఆమె నా రిపోర్ట్లు ఆమెకి ఇచ్చినారు కాబట్టి నా ట్రీట్మెంటే చేశారు ఆమెకి. పేదవాళ్ళతో వీళ్ళు ఆడుకుంటే ఎట్టా సార్? మా పేదవాళ్ళు ఇక్కడ డబ్బులు లేకనే ఇక్కడ వచ్చి చూపించుకునేది, వీళ్ళేమో ఇలా చేస్తున్నారు, పట్టించుకున్నారు అసలు సార్. ఏమైనా బాగా చేయండి సార్, పెద్దోళ్ళు దీన్ని బాగా రెస్పాన్స్ చేసుకొని గవర్నమెంట్ లో సరిగా పట్టించుకోవడం లేదు సార్. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.